హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. నిన్నైతే లాల్‌బాగ్ ఫ్లవర్ షోది నేనైతే మీకు వీడియో అయితే పోస్ట్ చేశాను కదా! అదైతే గ్లాస్ హౌస్‌లో ఉన్న ఫ్లవర్ షో అయితే పెట్టానండి. బయట ఇలా కార్వింగ్స్ అనేది పెడతారు. మీటింగ్ హాల్ అని ఉంటుంది లాల్‌బాగ్‌లో. అక్కడైతే ఇలా కార్వింగ్స్ అన్నీ చేసి పెడతారు. ఇవైతే చాలా చాలా బావుంటాయి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిఫరెంట్‌గా కూడా చేసి పెడుతూ ఉంటారు. ఇది ఇలా కాంపిటీషన్ లాగా కండక్ట్ చేస్తారు ఇక్కడ లాల్‌బాగ్‌లో. ఇదైతే ఇంకా బావుంటుంది. గ్లాస్ హౌస్‌లో ఫ్లవర్ షో అలానే ఇక్కడేమో ఫ్లవర్స్‌తో ఇలా రంగోలి, అలానే కార్వింగ్స్ ఇంకా వాళ్ళు క్రియేటివ్‌గా వాళ్ళు ఏమేమి థింక్ చేశారో అవన్నీ అయితే ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిషన్ లాగా అయితే పెడతారండి. ఇవి కూడా చాలా బావుంటుంది. నేను అది కూడా మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకైతే ఈ లాల్‌బాగ్ సంబంధించిన వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను. మీరు లాల్‌బాగ్ గనుక వెళ్తే ఎలా మీరు మొత్తం అయితే చూస్తారో సేమ్ నేనైతే మొత్తం మీకు అన్ని వీడియో తీసేసి మీకైతే మేము పోస్ట్ చేస్తున్నాము. మీరు లాల్‌బాగ్ వెళ్ళలేదు, మిస్ అయ్యాము అనుకోకుండా చక్కగా మీరైతే ఈ వీడియోలోనే మొత్తము లాల్‌బాగ్ వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే చూసేయొచ్చండి. చూసారు కదా! వీళ్ళు ఫ్లవర్స్‌తో రంగోలి చాలా బాగా వేశారు. చాలా అంటే ఎంత నీట్‌గా వేశారంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. అలానే కార్వింగ్స్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా కూడా పెట్టారు. మీరైతే వీడియో అయితే మొత్తం చూసేసి ఈ కార్వింగ్స్‌ని చూసైతే ఎంజాయ్ చేయండి.
చూసారు కదండి వెజిటేబుల్స్తో చేసిన కార్వింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. చాలా కొంచెం అంటే రాముడి గురించి కూడా వాళ్ళు తీసుకుని అలా కూడా పెట్టారండి. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కార్వింగ్స్ ఆర్ట్ అనేవి. మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.